పెళ్ళి గిల్లీ కజ్జా తొక్కుడు బిళ్ళ బిళ్ళంగోడు చెమ్మ చెక్క మా ఇల్లు బొమ్మరిల్లు జలరాలే చినుకుల్లో మిలమిలలాడే తడుకుల్లో జలరాలే చినుకుల్లో మిలమిలలాడే తడుకుల్లో చిరు చిరు మెరుపుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు చిరు చిరు మెరుపుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు పచ్చని పైరుల భూపాలి ఉల్లాసంగా వేయాలి కిలకిల నవ్వుతూ పాడాలి తనుకుతాం 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 ఏవేవో ఊహలు నాలో అలలాగానే తూగి ఏవేవో ఆశలు నాలో కలలాగానే ఊగి ఆలాపం ఏదైనా ఆనందంలో లోన సాగేను ఈ హాయి ఒక పాటరా అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు తనుకుతాం 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 సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు కొంతకాలం ట్రీట్మెంట్ ఇవ్వాలి. అయినా నార్మల్ పొజిషన్కి రావచ్చు రాకపోవచ్చు. నేను ఆ దేవుడికి చెప్తానులే మీ పాపకి తొందరగా తగ్గిపోవాలని. అప్పుడేం చక్క మీ పాప నేను ఆడుకోవచ్చు. ఇన్నాళ్ళు తల్లిగా భార్గవి నిన్ను చూసుకుంది. ఇప్పుడు తనకి నువ్వు తల్లివి కావాలమ్మా. గుజ్జన గూళ్ళు బొమ్మల పెళ్ళి గిల్లీ కజ్జా తొక్కుడు బిళ్ళ బిళ్ళంగోడు చెమ్మ చెక్క మా ఇల్లు బొమ్మరిల్లు జలరాలే చినుకుల్లో మిలమిలలాడే తడుకుల్లో జలరాలే చినుకుల్లో మిలమిలలాడే తడుకుల్లో చిరు చిరు మెరుపుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు చిరు చిరు మెరుపుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు చిరుగాలి పచ్చని పైరుల భూపాలి
నాతో వచ్చేయకూడదా? మా ఇంట్లో బోలెడు బొమ్మలున్నాయి, ఎంచక్క ఆడుకోవచ్చు. వస్తావా? నాకు రావాలనే ఉంది మమ్మీ, కానీ పాపం డాడీకి నేను కనపడపోతే ఏడుస్తాడు. మీ ఇద్దరికి పెళ్ళైతే జరిపించాను కానీ మీకు శోభనం జరిపించి దాంపత్య జీవితం ఇవ్వలేకపోయాను. సరే, భార్గవి ఇష్టపడితే నేను కాదనను. నువ్వు ఆ అవినాష్తో కాపురం చేయటమే ఆ భగవంతుడి నిర్ణయం అనిపిస్తుంది. బాబాయ్, అవును, నువ్వు సరేనంటే నీకు అవినాష్కి ఈరోజే శోభనం ఏర్పాట్లు జరిపిస్తాను. వద్దు, ఇంకేమీ చెప్పడానికి ప్రయత్నించకండి. మీరు నన్ను బలవంతం చేస్తే ఈసారి నన్ను కలిసేది గుళ్ళో కాదు, శ్మశానంలో. ఈ మధ్య భార్గవి మమ్మీకి కోపం ఎక్కువ అయిపోయింది. ప్రతి విషయానికి నన్ను కోపడుతుంది. నాకు స్నానం చేయించట్లేదు, అన్నం తినిపించట్లేదు, హోంవర్క్ చేయించట్లేదు, అసలు నాతో సరిగ్గా మాట్లాడడం కూడా లేదు. ఆపండి. మీ అందరికి పెళ్ళిళ్ళయ్యాయా? కాకపోతే పర్వాలేదు, చాలా అదృష్టవంతులు. కానీ పెళ్ళైతే మాత్రం అన్ని కష్టాలే. నన్ను చూడండి, నాకు మొగుడు ఉన్నాడు కానీ లేనట్లే. ఇంకో గమ్మత్తైన విషయం మీకు తెలుసా? నాకు తండ్రి ఉన్నాడట, కానీ ఆయన ఎవరో తెలీదు. తెలిసినా కూడా మా అమ్మ చెప్పదు. అందుకే ఈ విషయాలని మర్చిపోవాలనే మందు కొట్టాను. ఎస్, అందుకే మందు కొట్టాను. ఓకే, ఎంజాయ్. బాయ్. ఏంటి అది అలా వాగేస్తుంది? అది పెద్ద సోదే బాబు, నువ్వు కాను. హలో అవినాష్, శిరీష, నువ్వా? ఇంత రాత్రి నువ్వు ఇక్కడికి? అవును, నేను ఇక్కడికే వచ్చాను మై డియర్ హస్బెండ్. ఎందుకంత ఆశ్చర్యపోతున్నావు? ఓ, తాగొచ్చాననా? అది నాకు అలవాటేలే, నువ్వేం ఫీల్ అవ్వకు. ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? అవునబ్బా, ఇక్కడికి ఎందుకు వచ్చాను? గుర్తొచ్చింది. పూజ గది ఎక్కడా? శిరీష, అది పూజ గది కాదు. నాకు తెలుసు అది పూజ గది కాదని, కానీ భార్గవి ఒక దేవత. ఆ దేవత ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుండి ఈ గది పూజ గదిగా మారిపోయింది. జీవితం మీద నమ్మకం పోయిన మీరు ఆ దేవత రాకతో పునర్జన్మని పొందారు. అసలు మనిషినే కాదనుకున్న నన్ను భార్గవి తిరిగి మనిషిని చేసింది. అందుకే భార్గవి నా దృష్టిలో దేవత. దేవత నన్ను క్షమించు భార్గవి. నేను తాగాను, తాగి గుడికి రావద్దని నాకు తెలుసు. కానీ ఏం చేయను, నా మనసులో మాట నీకు చెప్పేయాలనిపించింది. అందుకే ఆగలేకపోయాను, వెంటనే వచ్చేసాను. ఏమైంది శిరీష ఈరోజు నీకు? నాకు మనసు బాధ అనిపించింది భార్గవి. ఎందుకు? నిన్ను ఎవరేమన్నారు? నన్నేమన్నా అంటే నేను బాధపడను, కానీ నిన్నంటేనే నేను భరించలేను. ఇప్పుడు ఏమైంది? ఎవరేమన్నారు?
మున్ని స్కూల్ వైపు వెళ్తుంటే అక్కడ మున్ని ఎదురైంది. ఉండబట్టలేక పలకరించాను. అంతే. మున్ని బాధపడుతూ నువ్వు తనని సరిగ్గా చూసుకోవడం లేదని చెప్పింది. అంతే. మున్ని బాధపడుతూ నువ్వు తనని సరిగ్గా చూసుకోవడం లేదని చెప్పింది. దాంతో నువ్వు సరిగ్గా మాట్లాడడం లేదట. చీటికి మాటికి కోప్పడుతున్నావంట. మున్ని నీ గురించి అలా చెబుతూ నేను బ్యాడ్ మమ్మీ అని కూడా అంది. మున్ని నీ గురించి అలా చెబుతుంటే నేను విని తట్టుకోలేకపోయాను భార్గవి. తట్టుకోలేకపోయాను. ప్లీజ్ భార్గవి, మున్నిని జాగ్రత్తగా చూసుకో ప్లీజ్. చచా, ఇదేం పని శిరీష? శభాష్, డ్రామా బాగానే ఆడిస్తున్నావే. ఇంతకీ ఇది నీ ప్లానా లేక శిరీష ప్లానా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనేంటి, నాటకం ఆడటం ఏంటి? అసలు శిరీష్ ఇక్కడికి వస్తున్న విషయమే నాకు తెలియదు. ఓ అలాగా? ఇంక చాలు చాలిక మీ నాటకాలు. శిరీష కన్నా బిడ్డ మీకు కావాలి, కానీ ఆ బిడ్డని కన్నా తల్లి మాత్రం మీకు అవసరం లేదు. ఇదేం న్యాయం అండి? ఏమైంది నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకుని మమ్మల్ని సాధిస్తున్నావు. అవును భార్గవి, మున్ని బాధపడిందని నేను తట్టుకోలేక నీ దగ్గరకు వచ్చాను. అంతేకాని నన్ను అవినాష్ పిలవలేదు. మున్ని బాధపడుతుంటే నీకు మాత్రం బాధ అనిపించడం లేదా? బాధ నాకా? పుట్టిన బిడ్డని పురిట్లోనే వదిలేసినప్పుడే బాధపడలేదు. అలాంటిది ఎవరో కన్న బిడ్డ గురించి నేనెందుకు బాధపడతాను? అవినాష్, ఏంటిది? పాపం మున్ని. పద శిరీష, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మీ అమ్మ ఎదురు చూస్తుంటుంది. పద. ఎంత ధైర్యం నీకు? నా ఇంటికి ఎందుకు వచ్చావు? అందులోనూ నా కూతుర్ని తాకడానికి నీకెన్ని గుండెలు? సారీ, మీ అమ్మ ఇప్పుడున్న పరిస్థితిలో పట్టుకోక తప్పలేదు. తనని వదిలి వెళ్దామని వచ్చానే తప్ప ఇక్కడ తిష్ట వేసుకుని కూర్చోడానికి రాలేదు. ఒకనాడు తలపొగరుతో మత్తులో ఉన్న శిరీషని అమెరికా తీసుకొచ్చి మీకు అప్పజెప్పింది నేనే.
ఈరోజు తన బిడ్డ కోసం తప్పించిపోతూ ఆ బాధని మర్చిపోటానికి తప్పతాగి మత్తులో ఉన్న నీ కూతుర్ని మళ్ళీ నీకు అప్పజెప్పటానికి నాకు రాక తప్పలేదు. ఆహా, పెళ్ళాం మీద ఎంత ప్రేమ కారిపోతుంది. ఇంకో పెళ్లి చేసుకుని సిగ్గు లేకుండా దాంతో తైతెక్కలాడుతూ కట్టుకున్న పెళ్ళాన్ని వదిలిపెట్టి ఈరోజు దాన్ని నాకు అప్పచెప్పడానికి వచ్చానంటూ ప్రేమలకు పోస్తున్నావా? మమ్మీ, మా ఆయన్నేమంటున్నావు? పిచ్చిదానా, ఆయన గారికి పాపం భార్గవ్ మీద మోజు తగినట్టుంది. అందుకే మళ్ళీ ఇలా నీ వెనక పడుతున్నాడు. వైజయంతి గారు, ఏ కోపం వచ్చిందా? అవునులే, ఉన్న మాటంటే ఉలికెక్కువన్నారు కదా. లేకపోతే ఇన్నాళ్ళు పెళ్ళాన్ని పట్టించుకొని నువ్వు ఈ రోజు ప్రేమ తెగ కారిపోతున్నట్టు శిరీష్ నింటి దాకా వదలడానికి వచ్చావా? ఉన్న మాటంటే ఉలికెక్కువన్నారు కదా. లేకపోతే ఇన్నాళ్ళు పెళ్ళాన్ని పట్టించుకొని నువ్వు ఈ రోజు ప్రేమ తెగ కారిపోతున్నట్టు శిరీష్ నింటి దాకా వదలడానికి వచ్చావా? అయినా నా కూతురు ఇంటికి రాలేని కండిషన్లో ఏమీ లేదది. ఒకవేళ నిజంగా రాలేకపోయినా ఇలా నువ్వు పట్టుకుని నడిపించుకొచ్చేదానికన్నా ఏ లారీకో గుద్దుకుని చచ్చినా సంతోషించేదాన్ని. శిరీష తన బిడ్డ కోసం తప్పించిపోతూ ఉంటే పాపం ఇంట్లో తన కోసం మీరు ఎంత బాధపడిపోతుంటారేమో అనుకున్నాను. కానీ మీ అహంకారంతో బిడ్డ క్షేమం కన్నా పంతాలు పట్టింపులు ఎక్కువని నిరూపించుకున్నారు. మీలాంటి ఆడది తల్లి స్థానానికే కళంకం. ఇప్పుడిప్పుడే తన తప్పుల్ని తెలుసుకుంటున్న శిరీషకి మళ్ళీ మీ బుద్ధుడు రాకుండా చూడండి. వస్తాను. మా ఆయన మమ్మీ, మా ఆయన నన్ను పట్టుకొని నడుస్తుంటే నేను ఈ ప్రపంచాన్నే మర్చిపోయాను మమ్మీ. ఆయన నన్ను తాకితే నా భర్త తాకినట్లుగా అనిపించలేదు. ఆ భగవంతుడే నన్ను నడిపిస్తున్నాడా అనిపించింది. మగాడి స్పర్శ తెలియక పాపం నీకు చాలా కాలం అయింది కదా మమ్మీ. అందుకే ఆ అనుభూతులన్నీ మర్చిపోయి ఉంటావులే. నాకు తాగిన మత్తు కంటే మా ఆయన నన్ను దగ్గరికి తీసుకొని నడిపించిన మత్తే ఎక్కువ అనిపించింది మమ్మీ. అయినా ఇవన్నీ నీకు చెప్పి ఏం ప్రయోజనం? గుడ్ నైట్. అవినాష్, అవినాష్, అవినాష్. సుందరం, ఆ దేవుడు ఎంత మంచివాడో తెలుసా? ఇప్పుడు ఆ విషయం ఎందుకు గుర్తుకొచ్చింది సార్? ఏముంది, మనం సృష్టించిన ఆ దొంగ డాక్యుమెంట్లతో ఆ వైజయంతి చేత ఆ ల్యాండ్ కొనిపిద్దాం అనుకున్నాం. ఆ వైజయంతి ఆ ల్యాండ్ కొనిటే మనకు 10 కోట్లు లాభం వచ్చిండేది. కానీ ఆ రోజు ఆ రాజేంద్ర అడ్డుపడి ఆ ల్యాండ్ కొనేకుండా చేసి మనకు 10 కోట్లు నష్టం చేశాడు. మన కడుపు కొట్టాడు. ఇప్పుడు ఈ డిటెక్టివ్ తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్తో మన పంట పండింది. ఆ రాజేంద్ర వైజయంతులను ఒక ఆట ఆడించచ్చు. ఇంతకీ అసలు విషయం ఏంటో నాకేం అర్థం కావటం లేదు. ఆ రోజు వైజయంతి ఆ ల్యాండ్ కొని ఉంటే మనకు 10 కోట్లు లాభం వచ్చిండేది. కానీ ఇప్పుడు ఆ ల్యాండ్ వైజయంతి ₹1 ఖర్చు లేకుండా మన కోసం ఫ్రీగా కొనిపెడుతుంది. అందుకు రాజేంద్ర కూడా సహకరిస్తాడు. ఈ ల్యాండ్ విలువ 20 కోట్లు. కానీ ఇప్పుడు ఆ ల్యాండ్ మన కోసం వైజయంతి పైసా ఖర్చు లేకుండా కొనిపెడుతుంది. అందుకు రాజేంద్ర కూడా సహకరిస్తాడు. ఇప్పుడు ఆ ల్యాండ్ విలువ 20 కోట్లు. ఇవి డాక్యుమెంట్స్ చూడు. అందుకే సుందరం, ఆ భగవంతుడు చాలా మంచివాడని చెప్తాను.
వైజయంతి, ఇప్పుడు చూపిస్తా నా తడాక. ఈ హరి అంటే ఏమిటో, ఈ హరిదారికి అడ్డు వచ్చిన వాళ్ళని ఎలా నా దారి నుండి తప్పిస్తానో చూస్తోంది. తనుకుతాం 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 తనుకుతాం